ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో డిఫెన్స్ స్టార్టప్ అండ్ అటానమస్ సిస్టమ్స్ సమ్మిట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సును ఉద్దేశించి తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా మాట్లాడుతూ ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన శక్తిని ప్రదర్శించడం ఎంత ముఖ్యమో ఆయన వివరించారు. అనంతరం ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు అయిన డాక్టర్ జి సతీష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ రంగ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తెలియజేశారు. ఈ శిఖరాగ్ర సదస్సులో డిఫెన్స్ ప్రొడక్షన్ పవరింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అనే పేరుతో నాలెడ్జ్ రిపోర్ట్ను విడుదల చేశారు. ఎంఎస్ఎంఈ మరియు స్టార్టప్ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా B2B సపోర్ట్ డెస్క్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. This is the time that we need to build upon our indigenization and indigenous capabilities. So I'm very glad to be here, and I'm sure that we will come up with some actionable outcomes, and I wish this summit all success. So what is the role of MSME in this particular arena? MSMEs have a very, very large role, and as you can see, this time when we've had the IFR 26 and Milan, we've showcased most of our indigenous ships, and all these ships and systems that we have showcased, they are powered by our MSMEs only. So the MSMEs is something that the forces support very, very deeply, and they have a huge role to play for us. విశాఖపట్నంలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు డ్రోన్స్, న్యూ టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్, ఇండిజనైజేషన్ అండ్ సెక్యూరిటీ అనేటువంటి సబ్జెక్టు మీద కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్లో నేను గెస్ట్ ఆఫ్ ఆనర్గా, కీనోట్ స్పీకర్గా రావడం నాకు ఆనందకరం. ఏవైతే టాపిక్స్ ఇక్కడ తీసుకున్నారో అవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు డ్రోన్స్ యుద్ధ రంగంలో ఒక ముఖ్యమైనటువంటి భూమికను పోషిస్తున్నాయి. ప్రపంచంలో జరిగేటువంటి అన్ని యుద్ధాల్లో డ్రోన్స్ యొక్క ప్రాముఖ్యత చాలా పెరిగింది. డ్రోన్స్, యాంటీ డ్రోన్స్ ఆర్ టెక్నాలజీస్, ఇవి ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఈ టెక్నాలజీస్ మీద అందరూ స్టార్టప్సే పనిచేస్తున్నారు. దాదాపు దేశంలో 600 పైగా ఇండస్ట్రీస్ డ్రోన్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు దేశంలో. అలానే రక్షణ రంగంలో ఈరోజు ప్రైవేట్ ఇండస్ట్రీ చాలా ఎక్కువగా ప్రవేశించింది. ప్రైవేట్ ఇండస్ట్రీని తీసుకుని వచ్చేందుకు భారత ప్రభుత్వం చాలా కృషి చేసింది. ఈరోజు దాదాపు 20,000 పైగా ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈస్ ఈరోజు రక్షణ రంగంలో పనిచేస్తున్నాయి. అందుకనే ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ విషయంలో, రక్షణ రంగం బడ్జెట్ విషయంలో చూస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో 2,19,000 క్యాపిటల్ బడ్జెట్ కోసం పెట్టడం జరిగింది. దాంట్లో 75% కంటే 75% పైగా ఇండిజినస్గా తయారు చేసేటువంటి సిస్టమ్స్కే అది కేటాయించడం జరిగింది. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఇండస్ట్రీస్ పెరిగేందుకు చాలా దోహదపడుతున్నాయి. వాటిని పెంచేందుకు కూడా రకరకాల స్కీమ్స్, ఐడెక్స్ అని, టీడీఎఫ్ అని కొత్త స్కీమ్స్ వచ్చి ఫండింగ్స్ 10 crores, 25 crores, 50 crores వరకు ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భారతదేశం పూర్తి స్వావలంబన దిశగా అడుగులు వేసి స్వావలంబన సాధించడమే కాకుండా ప్రపంచానికి మనం ఇవన్నీ కూడా ఎగుమతులు చేసేటువంటి స్థాయికి వస్తాం. పోయిన సంవత్సరం 24-25 సంవత్సరం కనుక చూసినప్పుడు దాదాపు 24,000 కోట్ల పైగా మనం ఎగుమతులు చేశాం. ఈ సంవత్సరం అది బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం 50,000 కోట్లు చేరాలని చెప్పేటువంటిది మన రక్షణ మంత్రి ఇచ్చినటువంటి ఒక గోల్, లక్ష్యం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో జరిగేటువంటి ఇన్నోవేషన్స్, ఇండస్ట్రీ, స్టార్టప్ ఏవైతే వచ్చాయో ఇవన్నీ దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ప్రపంచానికిలో మనం ఒక లీడర్గా తయారవుతాం. మనం ఖచ్చితంగా ఆత్మనిర్భర భారత్ కాకుండా వికసిత భారత్గా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవుతామనేటువంటి పూర్తి ప్రగాఢ నమ్మకం ఉంది. సార్, ఏ రీప్లేస్మెంట్ అంటారు? దానికి ఏ రీప్లేస్మెంట్ అంటారు? రక్షణ రంగంలో అది ఎంతవరకు మనం అనేటువంటిది ప్రతి రంగంలో కూడా రాబోతుంది, వస్తుంది. ఏఐ అనేటువంటిది మనం ఎట్లయితే 1980లో 70 ఆఖరిలో కంప్యూటర్స్ ఎలా వచ్చాయో ఆ రకంగా ఏఐ వస్తుంది. ఏఐ ఒక మిలిటరీ రంగంలోనే కాకుండా సివిల్ రంగంలో ప్రతి రంగంలో కూడా ఏఐని ఉపయోగపడుతుంది.
ఏఐ ఇంకొక పెద్ద మనం బాగా ఇంకొంచెం బెటర్గా ఉపయోగించుకెళ్ళి ఇటువంటి ఒక టూల్గా తయారవుతుంది. అంతే తప్పితే ఏఐ వల్ల ఏదో అవుతుంది, ఇంక మనుషులకి ఎవరికి ఏమి పని లేకుండా పోతాయనేటువంటి పరిస్థితి లేదు. కొత్త రకమైన పని వస్తూ ఉంటుంది. మనం బెటర్గా ఒక మంచిగా దాన్ని వాడుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలి.